హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మల్లికార్జున్ని. కాలేజీ, స్కూల్ రీఓపెన్ త్వరలో అవుతున్న కారణంగా సరదాగా అందరం కలిసి ప్రైడ్ రిసార్ట్కి రావటం జరిగింది. ఇది మన గట్కేసర్ నుంచి భువనగిరి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ కేపాల్ దగ్గర ఉంది. సరదాగా సండే ఎంజాయ్ చేద్దామని ఈ రిసార్ట్కి వచ్చాము. ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. అక్కడ వచ్చేసి మన టికెట్ వచ్చేసి పర్ హెడ్ 450 రూపీస్, ఎంట్రీ ఫీ అయితే 120 ఉంటుంది. 450 తీసుకున్నట్టయితే అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎంట్రన్స్లోనే చూసుకున్నట్టయితే మనకి ఉయ్యాల ఒకటి ఏర్పాటు చేశారు. సరదాగా అట్లా ఊగుతూ ముందుకు సాగిపోతూ ఉన్నాము. మేము అలాగే నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఎదురుగా ఒక సింహం గర్జిస్తూ మా వైపే చూస్తూ ఉంది. అయినా మేము భయపడకుండా దాని దగ్గరికి వెళ్ళి ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. ఆ సింహం నోరు తెరిచి బాగా గర్జిస్తుంది. మా రాజమ్మ ఆ సింహం మీద ఎక్కి సారీ చేయాలని ట్రై చేస్తుంది. ఎక్కలేకపోతుంది. నిదానంగా అయినా సరే, ఎట్లయినా సరే ఎక్కి సారీ చేయాలనుకొని ఎక్కింది. మొత్తానికి మా పాప కూడా ఆ సింహం దగ్గర కూర్చొని ఫొటోస్, వీడియోస్ తీసుకుంది. అక్కడ నుంచి మా ఫ్యామిలీ, మా పాప, మా మిస్సెస్ అక్కడ జింకల దగ్గరికి వెళ్ళారు. ఆ జింకలు ఒకదాని వెనకాల ఒకటి రౌండ్గా తిరుగుతూ ఆగిపోయి ఉన్నాయి. ఇంకా తిరగట్లేదని మా వాళ్ళు పక్కకు వచ్చేసారు. అలాగే ముందుకు పోయి ఏమున్నాయో చూద్దామని పోతే ఈ సైడ్ వచ్చేసి గోడకి బొమ్మలు, ఈ ఫ్రంట్ ఎలివేషన్ ముందు 2 ఏనుగులు ఏర్పాటు చేసి ఉన్నారు. డెకరేషన్ బాగానే ఉంది. లోపల ఏందన్నా ఉందని చూద్దామని ముందుకెళ్ళాము. అక్కడ వచ్చేసి ఒక స్టేజీ, అంటే బర్త్డే పార్టీలు కానీ చిన్న చిన్న పార్టీలు చేసుకోవడానికి ఆ స్టేజీ, ఆ చుట్టూ ఓపెన్ ప్లేసు, అక్కడ కుర్చీలు వేసుకొని అందరూ పార్టీలు చేసుకుంటారు. సరే అని చెప్పి ఇంకొంచెం ముందుకు పోదామని ముందుకు వెళ్తే మంచి గ్రీనరీ, చెట్లు, ఆ లోపల వచ్చేసి ఏదో ఒక బంగ్లా లాగా ఉంది. ఎంట్రన్స్ వచ్చి స్వాగతం చెప్తున్నట్టు 2 బొమ్మలు ఉన్నాయి. సరే లోపల పోయి చూద్దాం ఏముందో అని చూస్తే ఈ కట్టడం మాత్రం చాలా పురాతనమైన కట్టడం లాగా ఉంది. చాలా అద్భుతంగా కూడా ఉంది. సరే చూద్దామని మా పాప ఆ లోపలికి వెళ్ళి చూడటానికి వెళ్తుంది. అక్కడ చూసినట్టయితే ఏమీ లేదు. ఒక ఫ్రిడ్జ్ ఉంది. ఆ ఫ్రిడ్జ్లో బాటిల్స్ ఉన్నాయి. ఇది ఒక క్యాంటీన్ అనుకుంటున్నాం. ఇటు పక్కకు వచ్చి చూద్దామని చూస్తే ఇక్కడ ఏదో చిన్న చిన్న హట్స్ ఉన్నాయి. అవి ఏంటియో మరి అనుకున్నాము. కానీ అది డిన్నర్ కానీ లంచ్ చేయడానికి కట్టినటువంటి ఇల్లు, పాతల ఇల్లు లాంటివి. అది పక్కకు వచ్చి చూసాము. అక్కడ ఒక ఎద్దు మాకు ఎదురుగా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఈ విగ్రహాన్ని చెక్కి ఉంచారు. అలాగే లోపలికి వెళ్ళి సైడ్ ఉన్నటువంటి 2 ఇళ్లలో ఏముందా అని చూద్దామని వెళ్ళాము. అక్కడ చూస్తే ఇరిగిపోయిన కుర్చీలు, అన్నీ ఫర్నిచర్ దాంట్లో పెట్టి ఉన్నాయి. సరే అది చూసినాక ఇంకొంచెం ముందుకు వస్తే పిల్లలు, పెద్దలు ఆడుకోవటానికి, ఉయ్యాల్లో ఊగటానికి రకరకాల గేమ్స్ని ఏర్పాటు చేశారు. మా రాజమ్మ అయితే పైకి ఎక్కి జారుడు బల్ల ద్వారా జారుతుంది. నేను ఇక్కడికి వచ్చి ఈ ఉయ్యాలు ఎంతమంది ఊగొచ్చు అని చూశాను. మొత్తం 6-7 మంది దాకా ఊగొచ్చు. సరే ఆల్రెడీ 2 ఖాళీ ఉన్నాయి అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. నేను కూడా ఊగుదామని కూర్చొని ఊగడానికి ట్రై చేశాను. అలాగే ఉయ్యాలెక్కి ఊగుతూ ఒక చేత్తో కెమెరా పట్టుకొని షూట్ చేస్తూ ఉన్నాను.
చాలా ఫన్నీగా సరదాగా ఉంది. అందరం ఒకేసారి ఊగుతూ దగ్గరికి వస్తూ అట్లా ఊగుతుంటే చాలా సరదాగా ఫన్నీగా ఎంజాయ్మెంట్గా చాలా బాగుంది. ఇదేదో నిచ్చెన ఉందని అందరూ ఎక్కుతూ పైకి వెళ్ళారు. ఏంటో అని చూస్తే పైకి వెళ్ళిన తర్వాత ఒక గొట్టం ఉంది. ఆ గొట్టంలోకి దూరిన తర్వాత అది రౌండ్గా తిరిగి కిందకు వచ్చి పడతారు. మరి ఆ వీడియో కూడా చూద్దాము. ఇది ఫన్నీ గేమ్ బాగుంది. ఇలా వచ్చేసి కింద పడింది. అక్కడ ఇసుక తక్కువ ఉండటం వల్ల నడువినట్టుంది. ఇంకొకరు వెనకీతో వచ్చారు, కానీ స్లోగా రావటం వల్ల కింద పడకుండా దిగేసింది. వదిలే అక్కడ కూడా అంతే వస్తారు. అక్కడ కెమెరాలో తిప్పితే మనకి ఊడల మర్రి పురాతనమైన చెట్టు, దాదాపు 300-400 సంవత్సరాల నాటి చెట్టు అట్టుంది. చాలా ఒత్తుగా బాగా స్ప్రెడ్ అయ్యి బాగా కొమ్మలు కానీ చాలా చల్లదనం ఉండేలా ఆ చెట్టు ఉంది అక్కడ. ఇక్కడ మహారాజా కుర్చీలు ఏర్పాటు చేశారు. అది రౌండ్గా తిరుగుతుంటే మేమందరం దాంట్లో కూర్చొని సరదాగా ఎంజాయ్ చేసాం. పక్కనే రెయిన్ డ్యాన్స్ డీజే నడుస్తుంది. ఆ సౌండ్ దెబ్బకి మా రాజమ్మ ఆగలేక ఇలా స్టెప్పులు వేస్తూ సరదాగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు వేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసింది. అలాగే కొంచెం ముందుకెళ్ళాము. ముందుకెళ్తే అక్కడ ఒక ద్వారం వచ్చింది. ఆ ద్వారం పైన 2 తలకాయలు దిష్టి బొమ్మల్లాగా ఉన్నాయి. అది ఏందా అని చూస్తే అది ఆయుర్వేదిక్ హెల్త్ సెంటర్. అలాగే కొంచెం ముందుకెళ్ళాము. ఇక్కడ చూసినట్టే మ్యాజిక్ షో అంట. మరి ఆ మ్యాజిక్ షో ఎలా ఉంటుందని ముందుకెళ్ళి చూసాము. ఆ ద్వారం పైన ఒక నెమలి ఉన్నది. అలాగే లోపలికి వెళ్ళాము. చూస్తే ఇక్కడ వచ్చేసి చెట్లు చుట్టూరు
గట్టు కట్టి ఉన్నది. కాకపోతే ఇక్కడ ఏదైనా మీటింగ్ పెట్టుకుంటారేమో. ప్లేస్ అయితే బాగుంది. ఈ ప్లేసు మ్యాజిక్ షో చేయటానికి ఏర్పాటు చేశానంటున్నారు. అలాగే ముందుకెళ్ళి చూసాము. అక్కడ ఒక పురాతన బావి ఉంది. వాటరు అక్కడ నుంచి ఈ స్విమ్మింగ్ పూల్కి కానీ వాటికి ఉపయోగిస్తారట్టుంది. కానీ దీంట్లో చేపలు కానీ బాగా మంచి మంచి చేపలు, రకరకాల చేపలు ఉన్నాయి. ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. మనం తీసుకున్న టికెట్ చూపిస్తేనే ఈ స్విమ్మింగ్ పూల్లోకి ఎంటర్ చేస్తాడు. అంటే మనం 450 రూపాయల టికెట్ తీసుకున్నాం కాబట్టి దీంట్లోకి అలౌడ్ ఉంటుంది. అదే ఎంట్రీ టికెట్ అయితే దీంట్లోకి అలౌడ్ ఉండదు. ఇక్కడైతే 2 బకెట్లు ఏర్పాటు చేశారు. ఆ పైన వాటర్ ఆ బకెట్లో నిండంగానే కింద అలా స్ప్రెడ్ అయి పడిపోతాయి. అది కింద మనుషులు ఉన్నప్పుడు వాళ్ళ మీద పడినప్పుడు అదొక ఫీలింగ్ సరదాగా ఉంటుంది. ఇక్కడ కూడా చిన్న చిన్న బకెట్ల ద్వారా ఆ వాటర్ దాంట్లో పడి అది మనుషుల మీద పడినప్పుడు అదొక ఫన్నీ సరదాగా ఉంటుంది. అందరూ పిల్లలు కానీ పెద్దలు కానీ ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం అలాగే ముందుకెళ్ళినట్టయితే అక్కడ రైన్ డ్యాన్స్ అంటే డీజే పెట్టి పైపుల ద్వారా వాటర్ని స్ప్రెడ్ చేసి జల్లులాగా సరదాగా ఏర్పాటు చేశారు. ఎంట్రన్స్ కూడా బాగా వస్తుంది. జల్లులా చేసి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. దీంట్లో వాటర్కి ఎప్పుడు పడుతూనే ఉంటాయి. మ్యూజిక్ డీజే సరదాగా డ్యాన్స్ చేస్తూ అందరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా 1 అవర్ ఈ రెయిన్ డ్యాన్స్లో బాగా ఎంజాయ్ చేసాం. Perfect view by the lake, let's rendezvous. Music up, me and you. It's you and me, baby. Hit the street, feel complete. Eyes replay on repeat. Hear the waves, perfect breeze. Don't feel so This is the summer of love. Moving so fast and it only comes once.
Blue skies, summer nights, chasing.
అది అయిపోయిన తర్వాత ముందుకు వచ్చాం. ఇక్కడ పెద్ద రావి చెట్టు సైడ్ వచ్చేసి రూమ్స్ ఉన్నాయి. ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక గృహలా ఉంది. ఆ గృహ ఎంట్రన్స్ చూసినట్టయితే ఎలా ఉంది, లోపల ఏముందా అని చూద్దామని వెళ్ళాము. ఇంకా ఏమున్నాయి చూద్దామని వెళ్తుంటే ఇక్కడ ఒక పెద్ద డైనోసార్ విగ్రహం ఉంది. పక్కనే ఇంకా ఏమున్నాయని చూస్తూ పోతూ ఉంటే ఒక మళ్ళా అక్కడ వచ్చేసి రూమ్స్ కాటేజెస్ ఉన్నాయి. అది ఇప్పుడు ఏదో పాడుపడి ఉన్నట్టుంది, ఎవరు రావట్లేదు అంటుంది. రూమ్స్ కూడా ఉన్నాయి లేరా. నేను ఇక్కడే ఉంటా. నువ్వు కూడా
ఇది కింద పెట్టండి చూపింది పైకి పైకి ఏం కూడా వేస్తాం అమలు సేఫ్టీ అది ఏం కాదు తిరుగుబాటు నువ్వు రావా నేను రాలేదు నా బయట అసలు మనకు చాలా అడుగు ఇదంటే చెల్లికి కసేపు రాజులు రా రాజులు ఓ రాజులు చాలా గొడవ ఉండేది అంత గొడవ ఉండేది రాజులు